వంటగదిలో నిన్న రాత్రి అయితే టైల్స్ వేసామని ఇంకా సరుకులన్నీ ఇక్కడ పెట్టుకున్నారండి. రాత్రి చపాతీలు చేశారు, కాకపోతే బాగా లేట్ అయిపోయింది, 12:30 అయిపోయిందని ఇంకెవరు తినలేదన్నమాట. ఇంకా వాళ్ళ వంట అయితే ఇక్కడే. మహిమా గారు పొద్దున్నే టీ పెట్టారు. మహిమా గారిది కూటమి వల్ల ఎన్నింటికి వచ్చారండి మీరు? 5ంటికి వచ్చానండి. పొద్దున్న 5 గంటలకు వచ్చారా? ఉల్లిపాయలు అవన్నీ రెడీ చేసుకుంటున్నారా మీరు? ఇంకా ఈ ప్లంబర్ వస్తే ఈ ప్లంబింగ్ వర్క్ కూడా చేయించాలి. అలాగే వాళ్ళ చర్చిలో కూటం కూడా జరిగిద్దండి. ఇంకా లేట్ అయినా రాత్రి ఈ పని అయితే కంప్లీట్ చేసామండి. టైల్స్ వేసి మొక్కు పెట్టడం కూడా. మళ్ళీ మొక్కు ఇవాళ పెట్టినా సరే సామాన్లు అవన్నీ సర్దుకోవడానికి ఇవాళ కూటం ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి రాత్రి చేసామన్నమాట. లైట్ వేసుకోకుండా ఏం రెడీ చేసుకుంటున్నారు మీరు? అల్లం పేస్టా? నిన్న పనిచేసేటప్పుడు ఈ స్తంభాలు అయితే పాతామండి. నిన్న సాయంత్రం ఈ 1, 2, ఇది 3, ఈ 3 స్తంభాలు అయితే పాతామన్నమాట. ఎందుకు అంటే మనం ఇది చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టి ఇది మట్టి ట్రాక్టర్లతో వేపించి మళ్ళీ జేసీబీతో తొక్కించి రోడ్డు అయితే వేపించాము. ఎందుకంటే ఇటు ట్రాక్టర్లో అవి తొక్కేసరికి పాత రోడ్డు మొత్తం పల్లం అయిపోయి చేను కన్నా వాటర్ అనేది వచ్చేసి దారిలో నడవలేక బాగా పెద్ద వయసు వాళ్ళు ఇబ్బంది పడిపోయారు అనమాట. ఇంకందుకని ఈ రోడ్డు అయితే వేపించాం హైట్లో వేపి. కాకపోతే ఏం జరుగుతుందంటే రేపు ఈ పొలాలు దున్నడం స్టార్ట్ చేస్తే వీళ్ళకి అటు సైడ్ నుంచి దారి ఉందండి పొలాల వాళ్ళది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇటు రోడ్డు మీద నుంచి దగ్గర కదా అని చెప్పి ట్రాక్టర్లన్నీ ఇప్పుడు అటు ఇంకా అన్ని దారులు మూసేశారు. అక్కడ ఒక దారి ఉండేది, అది కూడా అటు ఫ్లాట్లు వేసిన తర్వాత వాళ్ళు ఫ్లాట్ల వరకు వేసుకున్న రోడ్డు కాబట్టి ఆ దారి మూసేశారు. ఇప్పుడు ఈ రోడ్డు కూడా వచ్చేసి ఇక్కడ నుంచి ఈ బారు ఫ్లాట్లు అండి. మన చర్చి అవతల ఇంకో 4 ఫ్లాట్లు ఉన్నాయి. అక్కడ వరకు ఫ్లాట్ల వరకే ఇది ఈ రోడ్డు అనమాట. ఇంకా అటేపు కూడా అవన్నీ ఫ్లాట్లు. ఆ రాయి బ్యాక్ సైడ్ మళ్ళీ రోడ్డు అవన్నీ ఫ్లాట్లు అండి. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎటు దారి లేకపోయేసరికి ఈ రోడ్డు నీట్గా ఉండేసరికి ట్రాక్టర్లన్నీ ఇటు దింపేస్తున్నారు. దింపినప్పుడు ఏమవుతుందంటే పోయినసారి రోడ్డు దిగిపోవడానికి కూడా కారణం ట్రాక్టర్లన్నీ ఇటు నుంచి వెళ్ళడం, ప్లస్ వచ్చేసి ఈ దుక్కి దిన్నప్పుడు వీల్స్ ట్రాక్టర్లు అలాంటివి కూడా వస్తాయి. అవి వచ్చినప్పుడు మొత్తం రోడ్డు అంతా కింద నుంచి లేపుకొని వెళ్ళిపోద్దండి. ఇప్పుడు ఇవి స్టార్ట్ చేస్తే ఇంకా ఆ ట్రాక్టర్లు అన్నీ వచ్చేస్తే మనం ఎంత ఖర్చు పెట్టి డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి అని ఈ 3 స్తంభాలు అయితే పాతాము. గేట్ పెట్టిద్దాం అనుకున్నాం, కాకపోతే ఇది స్టాండర్డ్గా అవసరం లేదు కదా మనకి. మళ్ళీ రేపు ఫ్లాట్స్ వల్ల ఎవరన్నా పని జరిగిస్తే మళ్ళీ అలాగో తీసేయాలి అని చెప్పి ఈ 3 స్తంభాలు పాతి అక్కడి నుంచి అక్కడికి మన వాసం బొంగులతో తడికలు అయితే అల్లుతారు. అవి అయితే 2 తడికలు అల్లిచ్చి ఇలాగ గేట్ లాగా అయితే పెట్టాలండి. ఈ పాత్యం కాబట్టి దీన్ని కొలత తీసుకొని చెప్తే వాళ్ళు అయితే అల్లుతారు. అల్లిన తర్వాత ఈ గేట్ చేయించిన తర్వాత గేట్ లాగా ఇలా మధ్యలో 2 తడికలు పెట్టి దీనికి ఏదన్నా సైకిల్ చైన్ లాంటిది వేసి తాళం వేసేయాలి. అలా పెడదామని చెప్పి అయితే పాతామన్నమాట, ట్రాక్టర్లు రాకుండా. ఇంకా ఈరోజైతే మహిమ గారు వాళ్ళ నాన్నగారు అయితే పోయినసారి ఒక 4 నెలల క్రితం ఇక్కడికి వచ్చారండి మహిమ గారి ఇంటికి చూడడానికి. వచ్చినప్పుడు ఆయనకైతే హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయే పరిస్థితిలోకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా చాలా సీరియస్ అయిందనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళి చాలా డబ్బులు కూడా ఖర్చు అయినాయి. వాళ్ళు కూడా అప్పుడు ప్రేయర్ చేసుకున్నారు, ఇలాగా తగ్గిపోయి
మొత్తం ఏమీ ప్రాబ్లం లేకుండా మామూలుగా అయితే కనుక ఇలా మందిరంలో వేటపోతుని కోసి స్తుతికోవటంలాగా దేవుని కొరకు స్తుతిస్తాం ప్రభు ఇలా అని చెప్పి అనుకున్నారు. ఇక ఆయనకి తగ్గిపోయిన తర్వాత మొన్న పెళ్ళికి వచ్చారు కదండి, షారోన్ పెళ్ళికి. ఇక అందుకని చెప్పి ఇక ఎలాగో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా నెక్స్ట్ వీక్లో. ఇప్పుడు కూటమి అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈరోజు. అందుకని చెప్పి ఇక నిన్నే వర్క్ చాలా వరకు లేట్ అయినా సరే రాత్రి చేసాము, టైల్స్ పని కూడా. ఇంకా ఈరోజు ప్లంబింగ్ వర్క్ ఒకటి ఉంది, ఇక అది ఆయన బయట చేసుకుంటాడు. లోపల అయితే మరి ప్రేయర్ అయితే జరిగిద్దండి. రాత్రి అయితే పని అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా స్నానం చేద్దామంటే ఆ కరెంట్ ఒకటి లేదు, ఇంకా స్నానం కూడా చేయాలి, అలాగే పడుకుండిపోయాము. అందుకని ఫేస్ కూడా దారుణంగా ఉంది. ఇంకా వీళ్ళైతే ప్రేయర్ ఉంది కాబట్టి 10 గంటలకల్లా వంటలు అయితే అన్నీ చేయాలి కాబట్టి ఇక అన్నీ రెడీ చేసుకుంటున్నారు. హేమంత్ మోషే అయితే వేటపోతు చెప్పడానికి వెళ్ళారు. అది ఇంకా గొర్రెని అయితే తీసుకొచ్చి ఇక్కడే కోస్తారండి. అలాగే ఈరోజు ప్లంబింగ్ వర్క్ కూడా జరిగిద్ది, ఆయన వస్తా అన్నాడు. ఈ కర్రలన్నీ ఉన్నాయి కదండి, ఈ కర్రలన్నీ కూడా అక్కడ మనం మట్టి వేయించాం కదా కాలువ పక్కన స్థలం పార్కింగ్లో, అది దాంట్లో మొక్కలు ఏమన్నా వేద్దాం, నల్ల మట్టి వేసాం కదా దడిలాగా కడదాం గ్యాదెలు రాకుండా అని ఆ కర్రలన్నీ అయితే మేరుతుంది. అంటే ఆమె గడిలో కట్టడం కొంచెం వచ్చనమాట. వాటర్ అయితే పోస్ట్ చూద్దాం, నీళ్ళు వెళ్తున్నాయో లేవో. ఇది వాటరింగ్ కూడా చేయాలి. వెళ్ళిపోతున్నాయండి నీళ్ళు వెళ్ళిపోతున్నాయా? రాగట్లేదు అక్కడ. కొంచెం పెద్దది లేదా? ఏం నువ్వు తినిపిస్తున్నావు వాడికన్నా? అమ్మ తప్ప ఎవరు పెట్టినా తింటాడు. ఏంటి ఇడ్లీ పెడుతున్నావా? అరిసి చక్క చట్నీ తింటాడు. స్వీట్ తిన్నాడు, మంచిది, మంచి హ్యాబిట్. ఓకేనా? స్వీట్ తినకు. మొహం ఎందుకు అలా పెట్టాడు? అంతే, మొహమే అంత. మొహమే అంత.
కేజీలు తెచ్చారు అది. ఇప్పుడైతే కోటానికి అయితే ఈరోజు వంటలు అయితే చేస్తున్నామండి. బేటపల్లి వాళ్ళు తీసుకొచ్చి మనకి కట్ చేసి ఇచ్చేసారు. ఇంకా కూర అయితే ఇక్కడే ఉంది, కట్ చేసి ఇచ్చారు. నేనైతే వంట మొదలు పెట్టేస్తున్నా. ఫస్ట్ అయితే మటన్ కర్రీ చేస్తాను, దానికోసం దబరా పెట్టాను. ప్రశాంతి గారు మటన్ ఇక్కడే ఉంది, మటన్ ఇక్కడే ఉంది, ఇవ్వలేదు మీకు ఎవరు. పుల్లలపై అయితే పెట్టాం కానీ గాలి ఎక్కువగా ఉందండి. మంట అయితే వస్తుంది కానీ దీనికి సెగ తగలలా, టైం ఎక్కువ పట్టేలా ఉంది. మళ్ళీ మన ప్రేరుకు కూడా ఉండాలి కాబట్టి చూస్తాను. వీలైతే కూర చేయడానికి ట్రై చేస్తాను పుల్లలపై మీద. ఇంకా పలావ్ ఒకటి, బోటి గోంగూర, కాల్చారం అయితే లోపల చేద్దాం అనుకుంటున్నా. ఇది అయ్యేదాకా ఉంటే పర్లేదు, అవ్వకపోతే ఇంక ఇది కూడా తీసుకెళ్ళిపోవాలి లోపలికి. హేమంత్, అక్కడ నిన్న మనం స్తంభాలు తీసామే, అక్కడ కర్రను చూసేవాళ్ళు. మీ ఇద్దరికి బోటి అప్పు చెప్పారా? మేమిద్దరం బోటి సీనియర్. మా ఇద్దరికి ఎప్పుడు బోటి బోటి వాళ్ళు అదే కడుతున్నారు కదా, బ్రేకులు పెట్టారు, పని అవ్వలేదని మళ్ళీ పట్టా పడుతున్నారు. అదే అందుకే కట్టమంటున్నారు. ఆవిడ పెళ్లి సీనియర్ అని, మన కుదరం అసలు అలాంటి వాళ్ళు పాతవే కుదరదు. అదే ఆ సీనియర్ ఇప్పుడు. ఓకే అండి, ఇక్కడైతే తీసేసాము. ఇంకా అవ్వట్లా, కానీ పొయ్యి మాత్రం సూపర్గా వస్తుంది. గాలి అలా చూస్తారా అటు ఇటు వెళ్ళిపోతుంది. దానివల్ల అయితే వంట అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకా లోపల గ్యాస్ పొయ్యి పెట్టి ఇంకా అక్కడ చేసేస్తాం. ఇంత కష్టపడి ఎండలో ఎందుకు చేస్తామంటే పుల్లల పొయ్యి మీద చేస్తే మంచి టేస్ట్ వచ్చిందని. కానీ వాళ్ళు మాకు ఇంకా అవకాశం లేదు, గాలి వేయడం వల్ల వంట అయితే ఆగిపోతుంది. మళ్ళీ ఈ వంట లేట్ అయితే మేము ప్రేయర్కి లేట్గా వెళ్తాము. ఇంకా అది మనం ఇంత చేసింది ప్రేయర్ కోసమే కదా, అందుకని చెప్పి లోపలైతే పెట్టేస్తాం. ఇంకొచ్చేయండి లోపల. సరే, మీరు బోటి చేసుకొని వచ్చేయండి. అయితే వెళ్తున్నా నేను. పొయ్యి తీసి లోపల పెట్టారు, వంట అయితే లోపల చేస్తున్నారంట గాలికి, గ్యాస్ స్టవ్ మీద అవ్వట్లా. గాలికి పక్కకి వెళ్ళిపోతుంది, బాగా మండుతుంది. కానీ జబర్దస్త్గా ఉన్నాయి కానీ ఎక్కువ గాలి వస్తుంది. వస్తారా మీరు? ఇక్కడే కూర్చుంటారా? కాసేపు కూర్చొని వస్తారా? పొయ్యి ఆరిపేసి వచ్చేయండి. అయితే పొయ్యి ఆరిపేసి వచ్చేయండి వచ్చేటప్పుడు. గాలి రావట్లే ఐరు ఇంకా. ఓకే అండి, ఇప్పుడైతే వెలిగించేసాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసారు. హనీ టిఫినే వస్తుందా? ఇడ్లీనా? ఓకే. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా అయితే వేసేస్తున్నాము. ఇప్పుడైతే నేను ఇందులో మటన్ వేసేసుకుంటాను. ఇక అక్కడ ఉన్నాయి చూడు, స్టవ్ కింద. హనీ స్టవ్ కింద ఉన్నాయి చూడు. మటన్ వేసానండి, ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసుకున్నాము. మటన్ అయితే సూపర్ ఫ్రెష్, అంటే మనం పోత గురించాం కానీ అంటే మటన్ మంచిగా ఉంది, బాగుంది. ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటాము. పసుపు కూడా వేసేసుకున్నాం, క్వాలిటీ పసుపు.
ప్లంబర్స్ అయితే వచ్చారండి, వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నది. కానీ అయితే రంగంలోకి దిగింది కదా, అస్సలు ఒప్పుకుండదు. అసలుకైనా నేను కలుగుతాను తీసుకొని కలిపేస్తున్నాను. ఆవిడే నువ్వు మత్తగారు రండి ఇదే పుల్ బండ కుక్కర్లో పెట్టి లెక్క లాస్ట్లో పెట్టుకుందాం. అదే నాకు పెట్టే టిఫిన్ తినేస్తా, బ్రష్ చేస్తా, తినేద్దాం రా. కూర అయిపోయిందా? బిర్యానీ వేస్తున్నావా? బిర్యానీ కూర అవలా మగ్గుతుంది. అడుగుతున్నావా నువ్వేంటి? బయట ఉంది, ఇలా అర్థం పెట్టారు గాలికి. ఈ ఆకులు ఫస్ట్ నూనెలో వేయడం వల్ల ఏమైందంటే ఫ్లేవర్ అంతా నూనె బట్టి మనం తినే ముద్ద కూడా మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వచ్చింది, మంచి ఫీలింగ్ వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టావా టిఫిన్? నాకు అందరికీ ఇంకో చట్నీ ఏది వేసా, నాకు వేయలేదు. టిఫిన్ చేసేస్తున్నావు నువ్వు కూడా? నువ్వు కూడా అందరిలాగానే తింటున్నావు కదా, నీట్గా ఏం తింటలేదు కదా. అందరూ అలాగే తింటారు, కాకపోతే అవతల వాళ్ళు చూస్తున్నప్పుడు జాగ్రత్త పడి నీట్గా తింటారు. కాకపోతే ఇప్పుడు నువ్వు నార్మల్గా తిన్నావు కాబట్టి నచ్చావు నువ్వు. అయిపోయిందా పలవా? కర్రీ అయిపోయిందా? ఈ రెండు అయితే అయిపోయినట్టేనా? ఆ పై మీద పెట్టేపోయారా మరి, గ్యాస్ పై మీద? గోంగూర పోటీ కాళ్ళచారవా పెట్టాలి. ఇంకా కర్రీ ఉడుకుతుందా? ఏం చేస్తున్నారండి ప్రశాంతి గారు? మీరు ఇక ఎలాగో పని అయిపోయింది కదా, రాత్రి అని ఈ పూట అన్నీ సర్దేసుకుంటున్నారా?
ఇప్పుడు బాగుందా మీకు తెలుసుకోవడానికి నీట్గా? చాలా బాగుందండి. సూపర్గా ఉంది టైల్స్ వేసాక. నీట్గా సర్దుకోండి. అయితే వేస్ట్ సామాన్లన్నీ తీసి బయటపడేయండి, అవసరం లేని ఇరుకిరుగ్గా, లేకపోతే మళ్ళీ పాడైపోద్ది. ఈ కింద కూడా అనవసరమైన పెట్టకుండా. ట్యాంక్ అయితే పైన ఫిట్టింగ్ అయితే చేస్తున్నారండి. అది పైకి ఎక్కించారు, ఎక్కించి అక్కడ నుంచి వాటర్ లైన్ అయితే వేసుకొస్తున్నారు. అవలేదు ఇంకా అలా అయిపోయింది. కూర ఉడుకుతుంది. కూర కొంచెం ఉడికితే అయిపోద్దా? ఉడికి మసాలా పొడి కొత్తిమీర వేస్తే అయిపోయింది. బగారా రైస్ అయిపోయిందా? ఏమండుతున్నావు? అలా అయిపోయింది. అది అయిపోతే నేను కాల్చారో కానీ బోటి కానీ పెట్టేస్తాను. కాలు జారుకి కాళ్ళు తలకి కొట్టించుకొచ్చిందా హనీ? కొట్టించుకొచ్చింది. షాప్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు అయితే నీట్గా కాల్చి కాళ్ళు తలకాయి కొట్టేసి ఇప్పుడు ఫోన్ చేస్తే వెళ్ళి హనీ తీసుకొని వచ్చిందండి. ఇంకా ఈలోపు అయితే ఈ మటన్ కర్రీ బగారా రైస్ అయిపోయింది. బోటి వండుతున్నారు ఆ స్టవ్ మీద. బోటి గోంగూర ఇంకా కాల్చారు పెడితే ఇలా వంట అయిపోయింది. మగ్గలేదు సరిగ్గా. ఇప్పుడు మిక్సీలో అన్న తిప్పేయలేదు. టేస్ట్ ఉండదు అలా ఉంటే. ఆయిల్ పచ్చిమిరకాయలు కానీ అయిపోయిందా సీన్? అందరి సీన్ అయిపోయింది. ఇంకా హోటల్లో పడుకుంటారేంటి మీరు? రాత్రి అంతా పని చేశారు, పొద్దున్న లేసి ఇచ్చేసారు. మహిమా గారు గోంగూర పచ్చడి చేశారా? బోటి గోంగూరలోకా? ఇదేంటి మళ్ళీ రెండు పెట్టారు? ఒకటి కాల్చారు, బోటి గోంగూర. ఈ రెండు అయిపోతే అయిపోయినట్టేనా? చిరునవ్వే ఎరగని మొహం నాది అని పెట్టావా? బోటి అంటే మరి బోటి వీళ్ళు బారేశారు మొత్తం. మరి అదేంటి ఎంత కొంచెం వచ్చింది? అది ఉండాలి కదా. కొవ్వు పేగు వేసారా? అయితే ఇది చిన్న సెట్ బాగా, అంటే చిన్నదిగా. అవునులే బాగా. అది వేసేయండి, అది కడిగి సొట్లో పెట్టేస్తాను. నేనే సొట్లో పెట్టేస్తాను. ఉండగా ఇంకా క్యాటరింగ్ ఇవ్వడం ఎందుకు? వేటకాళ్ళు తలకాయ చారు అయిపోయిందా? అయిపోయింది. కొత్తిమీర వేసి ఆఫ్ చేశాను. ఏంటి దబ్బ బోటీలో వేసారా?
చక్కగా ఉందంటావా? ఏం లేదు, పల్సగానే ఉంది గట్టి. కట్టేసి వేసుకో గోంగూర. వేసేసి అయిపోయింది. గోంగూర బోటి అయిపోయింది, కాల్చారు అయిపోయింది, బగారా రైస్, వేట మాంసం. ఇది తింటే ఇది కానీ మటన్ కర్రీ కానీ ఎవరు టచ్ కూడా చేయదు, అంత ఉంది టేస్ట్. అదే హైలైట్ అయిందా? ఏదైతే వేస్ట్ అనుకున్నావో నువ్వు అదే హైలైట్ అయిందా? ఓకే అండి, వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మేము కూడా నీట్గా అది వెళ్ళిపోతాం. ఇప్పుడే ప్రే స్టార్ట్ అయింది. స్నానం చేసి అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. ఇవి కూడా పక్కన పెట్టింది. ప్లంబర్ వర్క్ చేసేవాళ్ళు సామాన్లు అయ్యో తగ్గినాయి అని తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారండి వాళ్ళు. ఇంకా సెంటర్కి వెళ్ళి మాకు కొంచెం పని ఉంది, ఇంకా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేస్తాం అన్నారు. ఇంకా వాళ్ళ సామాన్లు తెచ్చుకొని సరే ఇక్కడికి వచ్చేయండి భోంచేద్దరు కానీ అని చెప్పాం. ఇంకా వాళ్ళు పని ఆపి వెళ్ళారు. ఒక అరగంట అవుతుంది. ప్రేయర్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇంకా ఈలోపు రాత్రి స్నానం చేయలేదుగా, నేను కూడా అయితే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ప్రేయర్ కూడా ఇప్పుడే అయింది. ఇంకా భోజనాలు అయితే వడ్డించేద్దాం. అయిపోయిందా మోషి? పెట్టేద్దామా? వద్దు, ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ కొంచెం ఖాళీ చేస్తే ఏమన్నా అంటే అక్కడే పెట్టేద్దాం. అక్కడే అక్కడ పెట్టేస్తే లోపలికి ఇచ్చేద్దాం ప్లేట్. అని ఆ గిన్నెలో ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ కోసన్నాయి. దాంట్లో 3 పెరుగు ప్యాకెట్లు చింపి వేసి ఉప్పేసి కలిపేసి పెరుగు చట్నీ. ఒక బకెట్లోనేమో కాల్చారువా తీయండి. చిన్న బకెట్లో తీయండి, మళ్ళీ తీసుకెళ్ళచ్చు కొంచెం కొంచెం. కొన్ని దాంట్లో తీయండి, పర్లేదు, ఏమైంది. కాల్చారువా ఒక దాంట్లో తీసి పెరుగు చట్నీ, కాల్చారువా లోపల పెట్టుకోండి. మోషి ఆ బోటి ఇటు పెట్టేసి ఇక్కడ బోటి ఇటు పెడితే నేను వేస్తాను. ఈ 3 వేస్తా. స్వీట్ ఏమన్నా ఉందేమో అడుగు, అది కూడా చేస్తే అది కూడా ఇక్కడ వేసేస్తాను. లోపల వేస్తారా స్వీట్? పెట్టేనా? అవసరంలా పెట్టేస్తాయి. భోజనాలకు అందరూ కూర్చున్నారంటే పెట్టి ఇచ్చేస్తాను, మీరు తీసుకెళ్ళి సమయాన్ని మనం కేక్ కోసి మరి ఆనందిద్దాం, మరి ప్రార్థన చేద్దాం కేక్ కొరకు. ఇప్పుడైతే ప్రేయర్ అయితే అయిపోయిందండి. భోజనాల కోసం అయితే వీళ్ళు సిద్ధపడుతున్నారు. అయ్యే బఫే వేస్తే పెట్టేయి. స్వీట్ అది లోపల వేసేమనండి. బిర్యానీ కర్రీ వేసి గోంగూర బోటి వేస్తా. కాల్చారా పెరుగు చట్నీ స్వీట్ లోపల. తర్వాత కలిపితే అడిగినా కొంచెం లైట్గా నేను నీట్గా సైడ్ నుంచి తీసి పెట్టాను. సరే పెట్టు, నువ్వు ఎలా పెడతావు అట్లా అంటే గడ్డలు రాకుండా విడివిడిగా పెట్టని. సరిపోద్దులే. ఆయన తీసుకెళ్ళి ప్రే చేసేస్తారు. దీంట్లో పెట్టేస్తున్నా ఫస్ట్. ఆటలోనే అన్ని, ఫస్ట్ లేదు సెకండ్ లేదు. ఒక బేషన్ తీసుకురా మోషి. తెచ్చావు. స్వీట్ అయ్యి లోపల ఒక నేమను మోషే, కానీ నువ్వు స్వీట్ పెట్టేసి ప్రే చేయొచ్చు. ఈ రెండే ఇక్కడ ఐటమ్స్ అంతే. ఇక్కడ ఓకే, ఇవి తీసుకెళ్ళిపో. చారువా అది పెరుగు చట్నీ లోపల వేస్తారు, స్వీట్ కూడా వేసేయమని.
చేస్తున్నాడు వాడు అసలు. సంజు రాజు వెళ్తావేమో నువ్వే ఇప్పుడే మొదలెట్టేసావు. ఆ, ఇంకా పెట్టలేదు కదా కుక్కకి. పెట్టలేదా మంచి గిన్నె నేను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చా. దానికి కలిపి పెడుతున్నావా? నేను తింటాకి నువ్వు తింటా? ఫస్ట్ నేను తినేసి దానికి పెడతాను. ఆహా. మిగిలింది దానికి పెట్టేది. నేను టేస్ట్ చేసి ఓ అరుస్తుంది అక్కడ పొద్దున్న నుంచి. నిజంగా నేను టేస్ట్ చేస్తాను. అయినా అది పొద్దున్న అది తింది ముక్కలు బాగా. ఎలా ఉంది? చాలా బాగుంది. అదేంటి దానికని కలిపి నువ్వు తినేస్తున్నావు? నేను కుక్క కలిపి ఎక్కువ టేస్ట్గా ఉంది. అయితే రోజు అది వదిలేసింది తిన్న ఇంకా టేస్ట్గా ఉండేది. ఇంకా అందరూ తినేసిన తర్వాత ఇక ఆఖరిగా మేము అందరం వడ్డించిన వాళ్ళం కూడా కూర్చున్నామండి. ఎలా ఉంది? దానివల్ల పక్క కలిపితే టేస్ట్ అనిపించింది. అవును, నేను అందుకే దాన్ని కుక్కర్లో వేసిందే తినమన్నా నేను. ఏంట్రా అలా ఉండిపోయావు? స్టాచ్యూ అయిపోయావే. బాగున్నాయా వంటలు? ఏం తిన్నావు? గోంగూర తిన్నావా? రోటీ తిన్నా, మటన్ తిన్నా. పక్కన రావట్లేదు. కరెక్ట్గా అది తీసుకెళ్ళి అనేటప్పుడు ఈయన టైం పడుతుంది. దేవుడు స్వీట్లో అయితే వేసుకోలేదండి, లాస్ట్లో తిందాంగా అన్నదన్న తర్వాత. టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. వీడియోలో ఎలా తినాలో చెప్తున్నారా చూడు. చాలా బాగుంది. లేత మటన్ కదా, మెత్తగా నలిగిపోతుంది. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. పళ్ళతో కూడా పర్లేదు. బాగుందా అన్నా గారు? ఏం తిన్నారు? అది సగం పొలాల పొయ్యి మీద, సగం గ్యాస్ పొయ్యి మీద ఉండేది. అసలు మటన్ ఎందుకు ఎంత టేస్ట్ వచ్చిందో మీకు తెలిస్తే ఎవరో తినరు, అందరూ తిన్నారు చెప్తారు. కడగ ఎందుకు కడిగా రాలేదు లేదు. గోంగూర కూడా నోటికి పుల్లగా బాగుంది. అయిపోయిందా? ఏమన్నా కావాలా? ఏమొద్దు ఇంకా. కాల్చారు వేసుకున్నారా? బాగుందా? అన్ని ప్లేట్ తీవా వీడియో ఏంటి అన్నీ లాగేసుకుంటుంది? ఉప్పు పెట్టింది ఏంటి అక్కడ? సరిగ్గా తీట్లా. నీట్గా తిన్నాయి కదా. తినేసావు నువ్వు? అయిపోయింది మరి. బాగున్నాయి అన్నీ. సూపర్గా ఉంది.
నేను వండి నన్ను చెప్తే నేను డబ్బా కొట్టినట్టుంది. మీరు చెప్పాలి ఎలా ఉందండి. ఆహా అని ఏం నచ్చింది నీకు అన్నిట్లో? కుక్క కలిపి అన్నావా? నువ్వు అది తిని కొద్ది వదిలిపెట్టింది, వెళ్ళి తిని నీకోసం వచ్చింది అది. అయినా మొక్కలు తినేసి అన్నం వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు కర్రీ వేసుకొని తిన్నా, అలాగే గోంగూర కలుపుకొని తిన్నాను. కాల్చారువా కూడా టేస్ట్ వద్దాం. కాల్చారువా బాగుంది, వేసుకో. కాల్చారువా అయితే సూపర్ ఉందండి. ఏంటి ఏం చేస్తున్నావు? ఖాళీ చేస్తున్నాను, తోముతారని. బిర్యానీ మిగిలింది ఎక్కువ, ఇది అయిపోయింది. అదే ఉంది బిర్యానీ, ఎక్కువే మిగల. ప్రశాంత్ కన్నా పిలువు మరి, ఖాళీ చేస్తాను తోమేస్తారు. లేదంటే ప్రశాంతి గారు ఒకసారి అంటే ఇటు రండి. వచ్చిందిరే ఖాళీ చేసేస్తున్నారా? కానీ ఉండి అయితే పెద్దది అయితే తినేసిందండి. ముందు తినే వరకు అట్లా తిన్నావులా, ఇంకా ఆఖరిగా ఇక అవి వచ్చి తింటాను. ఇలా తినండి ఇంకా.